Hello, hi everybody. Welcome to my channel. Today I am going to show how to prepare roipottu karam with putnalu. దీనికి కావాల్సిన ఐటమ్స్ 100 గ్రామ్స్ పుట్నాలు, 25 గ్రామ్స్ రోయిపొట్టు, 10 గ్రాములు ఎల్లుల్లిపాయలు, 5 గ్రాములు జీలకర్ర, అలాగే 10 గ్రాములు పచ్చెనగపప్పు, 10 గ్రాములు మినప్పప్పు, 7 ఎండుమిరగాయలు, 2 టీ స్పూన్స్ ఉప్పు, 2 రెబ్బలు అన్నమాట. ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని సైడ్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టి రొయ్యపట్టు ఫస్ట్ వేపుకోవాలండి. దోరగా వేపుకోవాలి. ఇంకా వేపుకుంటే చేదు వచ్చేస్తుంది, కారం బాగోదు. దోరగా వేపుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే చిదిపిన ఎండుమిరగాయల్లో 2 చుక్కలు ఆయిల్ పోసి ఈ పచ్చనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పుట్నాలు, ఈ కరివేపాకు కూడా కలిపేసేసి చక్కగా వేపుకోవాలి నూనెలోనే. ఆ 2 చుక్కల నూనెలోనే వేపుకోవాలి. వేపుకొని చక్కగా మనం అన్నీ మిక్సీ జార్లో పెట్టేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఇడ్లీలో తింటే ఈ కారం అసలు అదిరిపోతుంది. 2 తినే ఇడ్లీలు 4, 5 తినేసేస్తారనమాట. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఇది మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.